హలో! హాయ్ అండి. ఫేస్ చూస్తే మాత్రం చాలా డల్‌గా అనిపిస్తుంది కదా! అది మొత్తం బ్రితిర వల్లనే అన్నమాట. ఎందుకంటే తనకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి 3, 4 డేస్ అయితే పట్టిందన్నమాట. 3, 4 డేస్‌కి కూడా ఒక మంచి డ్రెస్ అయితే ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. అదేంటో పిల్లలు చిన్నగున్నప్పుడే బావుంటారేమో! కొంచెం పెద్దగయ్యి వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అంటే మాత్రం అసలు పేరెంట్స్ మాట అస్సలు వినరు. ఇక్కడైతే కొన్ని డ్రెసెస్ అయితే వేసి చూస్తున్నాము. మాకు నచ్చిన డ్రెస్ తనకు నచ్చడం లేదు. తనకు నచ్చిన డ్రెస్ మాకు నచ్చడం లేదన్నమాట. ఇంకా చిన్న పిల్ల కదా! ఇంకా ఆమెకు నచ్చిందే తీసుకోవాలనేమన్నా ఉందా అన్నట్టు మీరనుకోవచ్చు. కాకపోతే ఇంకా మాకు నచ్చిన డ్రెస్ తీసుకొస్తుంటే అసలు ఏడ్చి గోల చేస్తుందన్నమాట. ఆ డ్రెస్ వద్దు అనేసి. తను అలా బిహేవ్ చేయడము అండ్ నేను నా మైండ్‌లో ఒక డ్రెస్ అనుకున్నానన్నమాట తనకు. నాకు ఆ డ్రెస్ దొరకకపోవడము అన్నీ కలిపి పెద్ద మెంటల్ టార్చర్‌లాగా అయిపోయిందన్నమాట తన డ్రెస్ దగ్గరైతే. నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాననుకో నాకదే కావాలనిపిస్తది నాకైనా సరే. ఇంకా తనకు కూడా నచ్చలేవు కాబట్టి కొన్ని వదిలేసాను కానీ, నేననుకున్న డ్రెస్ దొరకట్లేదనేసి చాలా ప్లేసెస్ తిరిగాను. ఆఖరికి హైదరాబాద్ కూడా తిరిగేసి వచ్చేసానన్నమాట తన డ్రెస్ కోసము. కానీ ఇంక నేననుకున్నట్టయితే దొరకలేదు. నేనొకసారి ఫిక్స్ అయిపోయాననుకోండి, అదే కావాలని సెర్చ్ చేస్తాను. లాస్ట్‌కి అది దొరకకపోయేసరికి ఇంకా ఫైనల్‌గా అయితే వదిలేస్తా అన్నమాట. అండ్ డ్రెస్ తీసుకున్నా లేదా అనేది లాస్ట్ ఈ వీడియోలో అయితే చెప్తాను. నేనైతే పెళ్లి కోసమే కదా డ్రెస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక లెహెంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేపిచ్చానన్నమాట. దాని రేట్ వచ్చేసి 4000 అయితే పడింది. నాకు చాలా టూ మచ్ అనిపిచ్చింది. కానీ డ్రెస్ అయితే బావుండింది. కానీ మళ్ళీ పెళ్ళికేస్తే ఎలా ఉంటుంది ఏందనేది తర్వాత అయితే చూడాలన్నమాట. ఇప్పుడొచ్చేసి రిసెప్షన్‌కైతే డ్రెస్ కావాలన్నమాట. ఆ రిసెప్షన్‌కైతే నేను అనుకున్న విధంగా అయితే అస్సలు దొరకట్లేదు. డ్రెస్ అనేది కొన్నానో లేదో లాస్ట్ వరకైతే చూడండి. ఫస్ట్ 2 డ్రెసెస్ వేశాను కదా! వైట్ కలర్‌వి నాకంత పెద్దగా నచ్చలేవు. కానీ ఫైనల్‌గా ఈ డ్రెస్ అయితే నాకు సూపర్ అంటే సూపర్‌గా నచ్చింది. నాకైతే నీల్ వరకు కావాలని చెప్పా అన్నమాట నేను. మోకాలు వరకే కావాలి. కింది వరకు వద్దు అనేసి అడిగాను. అందుకే నీల్ వరకైతే ఈ డ్రెస్ అయితే చాలా బావుంది. నేననుకున్న బడ్జెట్‌లో కూడా వచ్చేస్తుంది. ఇంకా నేననుకున్న డ్రెస్ అయితే దొరకట్లేదు కదా! ఇదన్నా తీసుకుందాము అనేసి అనుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది కాబట్టి తెగ వీడియోలు, ఫోటోస్ అయితే తీసేసా అన్నమాట. ఇంకా ఫోటోస్, వీడియోస్ అంటే తనకు మూడ్ ఉన్నప్పుడు మంచిగా స్టిల్స్ ఇస్తది. అదే తనకు మూడ్ లేదు అనుకోండి, అసలు ఫోటో దిగమన్నా దిగదు, వీడియో ముందుకు గూడా నిలబడదన్నమాట. ఇప్పుడు కొత్త డ్రెస్ ఏసాను కాబట్టి కొంచెం ఎక్సైట్‌మెంట్‌లో కొంచెం నాకు స్టిల్స్ అయితే ఇస్తుంది. అండ్ నాకు డ్రెస్ అయితే ఫైనల్‌గా బాగా నచ్చింది. కాకపోతే ఇంకా మా హస్బెండ్‌కైతే హ్యాండ్ ఒక సైడ్ అయితే ఇట్లా రఫుల్ హ్యాండ్స్ లాగొచ్చి, ఒక సైడ్ అయితే చిన్న లేస్ వచ్చింది కదా! ఆ హ్యాండ్ దగ్గరైతే తనకు నచ్చలేదంట. ఇంక అక్కడనే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. లేకపోతే అదే ఫైనల్ చేసేదాన్ని. ఈ డ్రెస్ అయితే ఫైనల్‌గా నేను తీసుకోలేదన్నమాట. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకు వదిలేసి వచ్చేసానా అనిపిస్తుంది. అంత బాగా నచ్చింది నాకైతే డ్రెస్సు. ఇంకా నెక్స్ట్ మంత్‌లో తన బర్త్‌డే ఉంది కదా! అప్పుడన్నా ట్రై చేస్తానింకా. అప్పటి వరకి ఈ డ్రెసెస్ ఇలా ఉంటే ఇంక తీసేసుకుంటాను. ఈ వీడియోలో చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ రియల్‌గా చూడడం కన్నా. కింద మొత్తం నెట్టెడ్ ఫ్రాక్ టైప్ వచ్చి పైన మొత్తం పర్పుల్ కలర్‌లో మంచి కలర్ వచ్చింది. నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా పైన కలర్‌కైతే ఇంకా అహా! కాదు సెకండ్ బర్త్‌డే లెహెంగా కూడా ఉంది. ఇంకా కలర్ సేమ్ అయిపోయిద్దేమో అనేసి కొంచెం ఆలోచించాను. అందుకే ఇంకా ఆల్రెడీ కలర్ ఉంది కదా! యెల్లో అయితే లేదు. కాకపోతే ఆ పర్పుల్ కలర్ ఉంది లావెండర్ అనేసి ఇంకా సర్లే అని కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఇంకక్కడ వదిలేసి వచ్చేసాను. ఇగ మా బ్రిత్రకి గూడా కొంచెం నచ్చేసిందనుకుంటాను. వదిలేసి వచ్చేసరికి కూడా తనకంత హ్యాపీ ఫేస్ అయితే పెట్టలేదన్నమాట. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యింది. మా బ్రదర్‌కైతే ఇంకా చిన్నప్పటి నుంచి నేను ఒకే దగ్గర చాలా బట్టలు తీసుకుంటానన్నమాట. అదొచ్చేసి షాద్నర్‌లోని జేఎల్ఎమ్. దాంట్లోనే ఎక్కువ బట్టలు తీసుకునేది నేను. ఎప్పుడన్నా ఒకసారి హైదరాబాద్‌లో తెచ్చుకుంటాం కానీ, మిగతా డ్రెసెస్ అన్నీ జేఎల్ఎంలోనే ఉంటాయన్నమాట. కాకపోతే నాకక్కడనే డ్రెసెస్ అయితే మంచివి దొరకలేదన్నమాట పార్టీ వేర్‌ది. అది ఫస్ట్ చూపించిన ఫ్రాక్ అయితే కాషంలో చూసాను. రేట్ కూడా చాలా బడ్జెట్‌లో ఉంది. అదే సేమ్ ఫ్రాక్ జేఎల్ఎంలో చూసాను కానీ 2, 300 డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంక నాకిక్కడ తీసుకోబుద్ధి కాలేదు. అందరి పిల్లలకెలా ఉంటుందో తెలియదు కానీ, మా బ్రదర్‌కి షాపింగ్ చేసి నేనైతే చాలా అలసిపోయానన్నమాట అసలు. బ్రదర్ షాపింగ్ కోసమైతే ఒక్కదాన్నే నేను బ్రదర్‌ని హ్యాండిల్ చేసుకుంటూ 2, 3 డేస్ అయితే తిరిగానన్నమాట. 2, 3 డేస్ అయితే మా హస్బెండ్‌తో వెళ్ళాను. అయినా సరే నాకు మంచి క్లాత్స్ అనేది దొరకలేదు. ఫైనల్‌గా అయితే ఏ డ్రెస్ అయితే తీసుకోలేదన్నమాట. చాలా నవ్వొస్తుంది ఇక్కడ వీడియోలో చూస్తుంటే. అస్సలే డ్రెస్సులు లేవంటే తీసుకునేదాన్ని. నేననుకున్న డ్రెస్ దొరకలేదనేసి ఇంక నా దగ్గరున్న డ్రెస్‌నే ఇంక పేరప్ చేసేసాను.
ఇప్పటికి 'బ్రీత్‌రకు' అస్సలు వెయ్యని డ్రెస్సులే 4, 5 ఉన్నాయన్నమాట. అన్ని డ్రెసెస్ ఉన్నాయి. ఇంక ఎందుకులే నేను అనుకున్న డ్రెస్ దొరకలేదు కదా! అనేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని ఏ డ్రెస్ తీసుకోలేదన్నమాట. ఆల్రెడీ రిసెప్షన్‌కైతే ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేపిచ్చాను. అదే చాలా టూ మచ్ కాస్ట్ అనిపిచ్చింది నాకు. ఇంకా మ్యారేజ్‌కైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో కాబట్టి అక్కడ కొద్దిసేపే ఉండి వచ్చేస్తాం మేమైతే 2, 3 అవర్స్‌కి. దానికెందుకులే ఇంకా డ్రెస్సు ఉన్న డ్రెస్‌లే చాలు అన్నట్టు ఇంకా నా దగ్గరున్న కొత్త డ్రెస్ అయితే వేసేసా అన్నమాట. ఫైనల్లీ చాలా ప్లేసెస్ తిరిగాను కానీ డ్రెస్ అయితే నాకు దొరకలేదు. నేను అనుకున్న డ్రెస్ అయితే ఇంకా బర్త్‌డే కన్నా ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను. వేరే వేరే పనుల కోసం వెళ్ళి ఆమె డ్రెసెస్ కూడా చూసాను. ఇంక నేను అనుకున్న డ్రెస్ అయితే దొరకలేదు. ఇంకా నాకు సాటిస్ఫై అవ్వలేదన్నమాట. అందుకే డ్రెస్ అయితే కొనలేదు. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా బ్రదర్‌కి ఏ డ్రెస్ సూట్ అయిందో కామెంట్ చేయండి. ఆ డ్రెస్ నెక్స్ట్ టైమ్ అన్నా తీసుకోవడానికి ట్రై చేస్తాను. నాకైతే అన్ని డ్రెస్‌లలోకెల్లా ఈ డ్రెస్సే బాగా నచ్చిందన్నమాట. మీకే డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ బాయ్ మరి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్.